బ్రెయిలీ లిపిని కనుగొన్నవారు ఎవరు? లూయిస్ బ్రెయిలీ. బ్రెయిలీ లిపిని కనుగొన్నవారు ఫ్రెంచ్ విద్యావేత్త అయినటువంటి లూయిస్ బ్రెయిలీ. చిన్నతనంలోనే ప్రమాదం కారణంగా కంటిచూపు కోల్పోయినటువంటి ఆయన అంధులు మరియు దృష్టిలోపం ఉన్నవారి కోసం స్పర్శ ద్వారా చదవడానికి మరియు రాయడానికి వీలుగా ఈ లిపిని అభివృద్ధి చేశారు. ఈగకు ఎన్ని కళ్ళు ఉంటాయి? 5 కళ్ళు. ఈగకు మొత్తం 5 కళ్ళు ఉంటాయి. అందులో 2 పెద్దగా సమ్మేళన కళ్ళు ఉంటాయి. అంటే వీటిని కాంపౌండ్ ఐస్ అంటాం. ఇవి విస్తృత దృష్టికోణంతో వస్తువుల యొక్క చిత్రాలను చూపిస్తాయి. అలాగే 3 సాధారణ చిన్న కళ్ళు అంటే ఒసిల్లి ఐస్ ఉంటాయి. ఇవి తల మీద చిన్నవిగా ఉండి కాంతిని గుర్తించడానికి సహాయపడతాయి. క్రింది వాటిలో ఏ పక్షులు మంచి కనుదృష్టిని కలిగి ఉంటాయి? గద్ద, రాబందు మరియు డేగ. గద్ద, రాబందు మరియు డేగ ఈ పక్షులు వేట పక్షులుగా ప్రసిద్ధి. వీటికి దూరంలోని చిన్న ఆహారాన్ని కూడా చూసేటటువంటి అత్యంత పదునైన మరియు శక్తివంతమైన కనుదృష్టి ఉంటుంది. వీటి కంటి నిర్మాణం రెటీనాలోని కణాల సాంద్రత మరియు దృష్టికోణం చాలా అధికంగా ఉంటుంది. ముక్కు యొక్క ముందు జాగ్రత్త చర్యలకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? ముక్కులో ఎప్పటికప్పుడు వేళ్లు పెట్టుకొని శుభ్రం చేసుకోవాలి. ముక్కులో వేళ్లు పెట్టుకొని శుభ్రం చేసుకోవడం వల్ల గాయాలు, ఇన్ఫెక్షన్లు మరియు అలర్జీలు వచ్చేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ముక్కు రక్షణ కోసం ముక్కులో ఎలాంటి వస్తువులు పెట్టుకోకూడదు. నోటితో కంటే ముక్కుతోనే శ్వాస తీసుకోవడం మంచిది. అలాగే అవసరమైనప్పుడు ఆవిరి పట్టడం వల్ల ఊపిరితిత్తులకు మరియు ముక్కుకు ఉపశమనం లభిస్తుంది. క్రింది వాటిలో వేటికి సునిశితమైన గ్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది? పిల్లులు మరియు కుక్కలు. గ్రాణశక్తి అంటే వాసనను గుర్తించే శక్తి. పిల్లులు మరియు కుక్కలు వేట జంతువులు కాబట్టి వీటికి అత్యంత సునిశితమైన గ్రాణశక్తి ఉంటుంది. స్నిఫర్ కుక్కలను పోలీసులు వేటి అన్వేషణలో ఉపయోగిస్తారు. పైవన్నీ సరైనవే. స్నిఫర్ కుక్కలకు అత్యంత సున్నితమైన గ్రాణశక్తి ఉంటుంది. వీటికి నేరస్తులను గుర్తించడానికి, దాచి ఉంచిన బాంబులను మరియు ఆయుధాలను కనుగొనడానికి, మత్తు పదార్థాలు దాచినటువంటి ప్రదేశాలను గుర్తించడానికి పోలీసు వారు తర్ఫీదును ఇచ్చి వాటిని డాగ్ స్క్వాడ్గా ఉపయోగిస్తారు. ఏనుగులు సుమారు ఎంత దూరం నుండి నీటి జాడను గుర్తించగలవు? మూడు కిలోమీటర్లు. ఏనుగులకు అత్యంత అద్భుతమైన గ్రాణశక్తి ఉంటుంది. ఇవి సుమారు 3 కిలోమీటర్ల దూరం నుండి కూడా నీటి జాడలను గుర్తించగలవు. ఇవి
వాటి తొండం మరియు ముక్కు నిర్మాణం వల్ల సాధ్యమవుతుంది. ఈ సామర్థ్యం వలన అడవుల్లో నీటి వనరులను గుర్తించి తమ మందలను దారి తీస్తాయి. చెవిలో ఉండే అత్యంత సున్నితమైన భాగం ఏది? కర్ణబేరి. చెవిలో ఉండే అత్యంత సున్నితమైన భాగం కర్ణబేరి. ఇది శబ్ద తరంగాలను నాడీ సంకేతాలుగా మార్చి మెదడుకు పంపుతుంది. ఇందులో ఉన్న సున్నితమైనటువంటి కణాలు శబ్దాన్ని గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చెవులను శుభ్రం చేసుకోవడానికి క్రింది వాటిలో దేనిని ఉపయోగించాలి? ఏదీ కాదు. చెవులను శుభ్రం చేసుకోవడానికి హెయిర్ పిన్నులు, అగ్గిపుల్లలు, పిన్నీసులు వంటి వస్తువులు ఉపయోగించినట్లయితే చెవి లోపలి భాగం దెబ్బతింటుంది. అలాగే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకని చెవిని శుభ్రపరచడం అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవడం చాలా మంచిది. క్రింది వాటిలో నిశాచర జీవులు ఏవి? గబ్బిలాలు మరియు గుడ్లగూబలు. నిశాచర జీవులు అంటే రాత్రిపూట చురుకుగా ఉండే జీవులు. గబ్బిలాలు మరియు గుడ్లగూబలు రాత్రిలో ఆహారం కోసం బయటకు వస్తాయి. ఇవి రాత్రి దృష్టిని మరియు అత్యంత వినికిడి సామర్థ్యాలను కలిగి ఉంటాయి. అందుకే ఇవి నిశాచర జీవులుగా చెప్పబడతాయి. క్రింది వాటిలో ఆహారాన్ని పట్టుకోవడానికి నాలుకను ఉపయోగించే జీవులు ఏవి? కప్పలు, బల్లులు మరియు ఊసరవెల్లులు. కప్పలు, బల్లులు మరియు ఊసరవెల్లులు తమ నాలుక సహాయంతో ఆహారాన్ని పట్టుకుంటాయి. ఇవి నాలుకను ప్రధానంగా ఆహార సంపాదనకు ఉపయోగించేటటువంటి జీవులు. క్రింది వాటిలో ఏ జంతువు పొడవైన నాలుకను కలిగి ఉంటుంది? జిరాఫీ. జిరాఫీ నాలుక చాలా పొడవుగా ఉంటుంది. ఇది సుమారు 18 నుండి 20 అంగుళాలు అంటే దాదాపు 45 నుండి 50 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. చెట్లపై ఉన్న ఆకులను సులభంగా తెంచి తినడంలో మరియు చెట్ల ముళ్లను తప్పించుకొని ఆహారం పొందడంలో ఈ పొడవైన నాలుక ముఖ్య పాత్ర పోషిస్తుంది. పాములు దేని ద్వారా వాసనను పసిగడతాయి? నాలుక ద్వారా. పాములు ఇతర జంతువుల వలె ముక్కుతో వాసన చూడవు. ఇవి నాలుకను బయటకు తీసి గాలిలోని రసాయనాలను జాకబ్సన్ అవయవం అనే ప్రత్యేక భాగానికి పంపిస్తాయి. ఇది మెదడుకు సంకేతాలు పంపి వాసనను గుర్తించేందుకు సహాయపడుతుంది. జ్ఞానేంద్రియాలన్నింటిలో స్పర్శపరంగా అత్యంత సున్నితమైనది ఏది? చర్మం. జ్ఞానేంద్రియాలన్నింటిలో స్పర్శపరంగా అత్యంత సున్నితమైనది చర్మం. మన శరీరంలో చర్మం మొత్తం మీద నాడులు విస్తరించి ఉండడం వల్ల అది స్పర్శ, చలి,
వేడి, నొప్పి వంటి అనుభూతులను వెంటనే గుర్తిస్తుంది. వ్యక్తిగత పరిశుభ్రత అంటే ఏమిటి? పైవన్నీ సరైనవే. వ్యక్తిగత పరిశుభ్రత అంటే శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, స్నానం చేయడం, చేతులు కడుక్కోవడం, దంతాలను శుభ్రపరచడం, గోళ్లను కత్తిరించడం, వస్త్రాలు శుభ్రంగా ఉంచడం వంటి అలవాట్లు మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. మానవ శరీరంలో అతిపెద్ద అవయవం ఏది? చర్మం. మానవ శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. ఇది శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచి రక్షణనిస్తుంది. సగటున మానవ శరీరంలో చర్మం యొక్క విస్తీర్ణం సుమారు 1.5 నుండి 2 చదరపు మీటర్లు, అంటే దాదాపు 15 నుండి 20 చదరపు అడుగులు ఉంటుంది. ఆగస్టు 15న ఏ దినోత్సవాన్ని జరుపుకుంటారు? స్వాతంత్ర్య దినోత్సవం. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు. అలాగే గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26న, అలాగే రాజ్యాంగ దినోత్సవాన్ని నవంబర్ 26న, అలాగే ఓటర్ల దినోత్సవాన్ని జనవరి 25న జరుపుకుంటారు. క్రింది వాటిలో పీడబ్ల్యూడీ చట్టం 2016 ప్రకారం దివ్యాంగులు అంటే ఎవరు? నడువలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వారందరూ. పీడబ్ల్యూడీ చట్టం అంటే పర్సన్స్ విత్ డిజాబిలిటీస్ యాక్ట్ 2016 ప్రకారం నడవలేని వారు, చూడలేని వారు, వినలేని వారు, మాట్లాడలేని వారిని దివ్యాంగులు అని అంటారు. వారినే విభిన్న ప్రతిభ గల వ్యక్తులు అని కూడా అంటారు. అయితే వారికి సమాన అవకాశాలు, రక్షణ, సదుపాయాలు కల్పించడం ఈ చట్టం యొక్క ముఖ్య లక్ష్యం. ప్రముఖ దివ్యాంగురాలైన సుధా చంద్రన్ ఎవరు? నర్తకి. సుధా చంద్రన్ ఒక ప్రసిద్ధ భారతీయ భరతనాట్య నర్తకి మరియు నటి. ఆమె ప్రమాదంలో ఒక కాలు కోల్పోయినా కూడా కృత్రిమ కాలు సాయంతో నాట్యాన్ని కొనసాగించారు. ఆమె జీవితం దివ్యాంగుల ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు ప్రతీకగా నిలిచింది. పుట్టుకతోనే అంధత్వం కలిగి ఉన్న రవీంద్ర జైన్ ఎవరు? గాయకుడు. రవీంద్ర జైన్ పుట్టుకతోనే అంధత్వాన్ని కలిగి ఉన్నారు. కంటి చూపు లేకపోయినప్పటికీ ఆయనలోని ప్రతిభ, కఠోరమైన శ్రమ ఆయనకు సినిమా ప్రపంచంలో గాయకునిగా గొప్ప స్థానాన్ని, విజయాన్ని అందించాయి. అలాగే అతడు ఒక సంగీత దర్శకుడు మరియు గీత రచయిత కూడా.